ఈ దినవాక్య ధ్యానాంశం, క్రియలు లేని క్రైస్తవునిగా ఉండొద్దు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందన మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. లోకములో 2 రకాల పాపులున్నారు. పాపాలు క్షమించబడ్డవారు, పాపాలు క్షమించబడనవారు. విచారకరమైన విషయం ఏమంటే, పాపాలు క్షమించబడ్డవారు పాపాలు క్షమించబడిన వారిని చులకనగా చూస్తారు. వీరు అతి బుద్ధిహీనమైన పాపులమని అనుకుంటారు. కానీ ఇటువంటి వారిని ప్రేమించువాడు నిజమైన విశ్వాసి. ఎందుకంటే యేసుక్రీస్తు పాపి కోసం కూడా తన ప్రాణాలు అర్పించాడు. స్నేహితుడా, యేసుక్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించిన వారిని చులకనగా చూడొద్దు. వారికి నీ ప్రేమను కనపరచు, వారిని గూర్చి తగు శ్రద్ధ వహించు. యేసు నీ జీవితంలో ఉన్నాడన్న సత్యాన్ని నీ క్రియల్లో చూపించు. అది శీతాకాలంలోని ఒక అతి శీతలమైన రోజు, అందులోనూ అది ఆదివారం. విశ్వాసులంతా ఉదయకాలము సంఘారాధనకు వస్తున్నారు. కొద్దిమంది ముందుగా చేరుకోగానే బయట చూసిన దృశ్యం గూర్చి చర్చించడం మొదలుపెట్టారు. మరొక ప్రక్క ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర ఒకతను పడుకుని ఉన్నాడు. ముతక బట్టలు ధరించి ఉన్నాడు. వేసుకున్న కోటు చాలా చోట్ల చినిగిపోయి ఉంది. ముఖాన్ని ఒక పెద్ద టోపీతో కప్పుకున్నాడు. చిచ్చి, మందిరం ముందే పడి చావాలా అని ఒక ఆవిడ తనతో కూడా వచ్చిన మరొక స్త్రీతో అన్నది. అనేక సంవత్సరాలుగా ఆరాధనకి ఆలయానికి వచ్చి మరొకరు సరిగ్గా గేటు ముందే పడుకోవాలా, ఇంకెక్కడ చోటు లేదా, చూసేవారు ఏమనుకుంటారు అంటూ గట్టిగా అరవటం మొదలుపెట్టింది. ఈ కేకలు వింటున్న వారందరూ సంగతి ఏంటంట అని గుమికూడారు. లోపలికి వెళ్ళిన వారు బయటకు వస్తున్నారు. ఇంతలో ఆరాధనకు ఆరంభించడానికి టైం అయింది. అందరూ ఎవరికి తోచిన విధంగా వారు బయటపడి ఉన్న వ్యక్తి గురించి చర్చిస్తున్నారు. ఇప్పుడు ఎలా, ఏం చేద్దాం? బహుశా ఎవరో బిచ్చగాడై ఉంటాడు, దొంగ మాత్రం కాదనుకుంటాను, ఎందుకంటే అతను అలా కనబడటం లేదు అని ఊహించుకుంటూ డికన్ గారు ప్రక్కన ఉన్న సంఘ సభ్యునితో చెప్పాడు. మనం పోలీసు వారిని పిలిస్తే మంచిదనుకుంటాను అని మరొకరు అన్నారు. ఇలా సంభాషణ కొనసాగుతున్న సమయంలో ఆ పడి ఉన్న మనిషి లేచొచ్చాడు. సరికదా, ఆలయంలోనికి ప్రవేశించాడు. అంతటితో ఆగిపోక నేరుగా ముందుకెళ్ళాడు. ముందు బెంచ్లో కూర్చుంటాడేమని అనుకుంటున్నారు సంఘస్థులు. వాళ్ళంతా పొరపడ్డారు. ఎందుకంటే ఆయన ముందటి బెంచీలో కూర్చోకుండా ఆల్టర్ పైకి వెళ్ళాడు. అందరూ అలాగే నోరు విప్పుకుని చూస్తున్నారు. ఆశ్చర్యంగా గుసగుసలు బయటికి వినబడుతున్నాయి. ఆల్టర్పై నిలబడి ఉన్న ఆయన చినిగిపోయిన కోట్ని తీసేశాడు, టోపీ కూడా తీసేశాడు. ప్రసంగం మొదలుపెట్టాడు. ఈనాటి పాఠం మత్తయి సువార్త 25వ అధ్యాయం 45వ వచనం. అందుకు ఆయన మిక్కిలి అలుపులైన వీరిలో ఒకనికైనాను మీరిలాగు చేయలేదు గనక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. వీరు నిత్య శిక్షకును నీతిమంతుల నిత్యజీవనకు పోవుదురు. బయటపడి ఉన్న ఆ బిచ్చగాడు వారి సంఘకాపరని గుర్తించిన వారంతా సిగ్గుతో తలదించుకున్నారు. స్నేహితుడా, ఈరోజు అవసరములో ఉన్న అనాథలు కానీ పేదవారు కానీ ఎవరైనా సరే నీకు ఎదురైతే వారిని చేదరించుకొనకు. వారికి దేవుని ప్రేమను క్రియల్లో కనపరచు. క్రీస్తు బిడ్డగా జీవించు. దేవుడి కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.